ఉంటుంది నాయన. ఒక్కడనా కనబడండి, కనీసం ఒక్కడ కనబడతలేడు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ముందుగా మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ ని కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కరీంనగర్కి ఈసారి మాత్రం చాలా స్పెషల్ అన్నమాట. నాకైతే మిస్సెస్ వాళ్ళది కరీంనగరే అండ్ తను ఇప్పుడు క్యారింగ్ లో ఉంది అండ్ నేను తొందరలోనే డాడీని కాబోతున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. తను వెళ్ళి 1 month అవుతుంది. సో నేనైతే చూడడానికి అయితే వెళ్తున్నాను అండ్ మోర్ ఓవర్ ఇంకొక కపుల్ ఆఫ్ డేస్ లో గుడ్ న్యూస్ అయితే వస్తుంది. మనకి వెళ్ళే దారిలోనే ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతున్నాడు. సో తను ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాడు అనమాట. అక్కడ వెళ్ళే దారిలోనే మేడ్చెల్లో ఎకో స్టే అనే ఫామ్ హౌస్ లో. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కాసేపు ఎంజాయ్ చేసేసి తర్వాత నేను కరీంనగర్కి అయితే రీచ్ అయిపోతాను అండ్ మోర్ ఓవర్ మిడ్-నైట్ వరకు అయితే రీచ్ అయిపోతాను. సిటీలో నుంచి వెళ్తే మనకి ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. సో ఈ టైంలో మనము ట్రాఫిక్తో సాహసం చేయలేము. సో ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి ఒక కొన్ని కిలోమీటర్స్ ఎక్కువైనా కూడా మనకి ట్రావెల్ అనేది సేఫ్గా ఉంటుంది. ట్రావెల్ అనేది ఈజీగా అయిపోతుంటుంది అనమాట. ఎందుకంటే మనం మన ఇంటి దగ్గర నుంచి సిటీ దాటే వరకే 1.5 to 2 hours అవుతుంది. అదే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే మనకి 1 hour అటు ఇటు అయినా కూడా మనకి ఆ ట్రాఫిక్ ఇబ్బంది అంతా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ కానీ ఔటర్ రింగ్ రోడ్లో కార్ నడిపిస్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ మోరోవర్ ఒక్కరున్నా కూడా బోర్ కొట్టదు. అదే మనం ట్రాఫిక్లో వెళ్ళామనుకోండి అది చాలా బోరింగ్ అనమాట. అండ్ ఊరికే మనకు అదొక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. బ్రేక్ మీద కాలు పెట్టడము, క్లచ్ మీద కాలు పెట్టడం, అది మైలేజ్ సరిగా రాదు. అండ్ ఎవరైనా మనకి సిటీ కొంచెం లాంగ్ వెళ్ళేదాళ్ళు ఉంటే ఔటర్ రింగ్ రోడ్ యూజ్ చేసుకుంటే అయితే చాలా బెనిఫిట్. అండ్ మోస్ట్లీ మనకి ఔటర్ రింగ్ రోడ్ దాటిపోతే మాత్రం మనం షామీర్పేట దగ్గర దాకా వెళ్ళిపోతే మాత్రం మనకి ఎగ్జాక్ట్లీ 2 hours లో రీచ్ అయిపోతాం అనమాట కరీంనగర్కి. ఈసారి కరీంనగర్కి వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరీ అక్కడ లోకల్ ఫుడ్ కానీ ఏమేమి ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయో, ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఎందుకంటే మనకి ఎలాగో ఒక 2-3 days ఉండాల్సి వస్తుంది అక్కడ. సో అక్కడ ఉండి చూద్దాము ఏమేమి వెరైటీస్ ఉంటాయో మనకి ఫుడ్లో వెరైటీస్ అండ్ ఫేమస్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో అన్ని చూసి అయితే మీకు నేను చెప్తాను. అండ్ మోర్ ఓవర్ కరీంనగర్ అనగానే గుర్తొచ్చేది LMD డ్యామ్ అనమాట. సో అదైతే పక్కా విజిట్ చేద్దాం. అండ్ ఇంకా మోర్ ఓవర్ మనకి ఫుడ్లో కూడా చాలా ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. అక్కడ అవి కూడా చూసి ఒక వీడియో లాగా అయితే చేస్తాను వన్స్ రీచ్ అయిన తర్వాత. ఫ్రెండ్ పార్టీ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ మోర్ ఓవర్ ఈ ఏరియా వచ్చేసి మేడ్చల్ అనమాట. మేడ్చల్ మనకి హైవే అయితే కనబడుతుంది. హైవే పక్కనే ఉంటుంది అనమాట ఇది. కానీ చాలా చాలా బాగుంది. ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు. ఈకో స్టే ఫార్మ్స్ అనమాట. మొత్తం కంటైనర్స్తోనే డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పార్టీ అటెండ్ చేసేసుకొని ఇంకా మనం కరీంనగర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ప్రైసింగ్ వచ్చేసి మనకి వీక్ డేస్లో అయితే 20 నుంచి 24,000 అయితే ఉంటుంది. అండ్ వీకెండ్స్లో మాత్రం 30K ఉంటుంది అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే మనకి 30K. ఈజీగా 15 నుంచి 20-30 మెంబర్స్ దాకా కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది.
పార్టీ అటెండ్ చేసేసి కరీంనగర్కి అయితే బయలుదేరుతున్నాను. అండ్ 12:45 అవుతుంది టైం వచ్చేసి. అండ్ ఇక్కడే మనకి హైవేకి పక్కనే ఉంది, కానీ ఏదో పెద్ద అడవిలోకి వెళ్తున్నట్టే ఉంది మొత్తం. ఇప్పుడు మనం కరీంనగర్కి అయితే 2 hours అయితే చూపిస్తుంది. 2 hours కరీంనగర్కి అయితే రీచ్ అయిపోతాం. పెట్టుకుని అయితే వస్తున్నా కరీంనగర్ అని పెట్టిన. అండ్ గోదావరి ఇక్కడ చూస్తుంటే మొత్తం అడిగే ఉంది, ఒక్కడ లేడు. ఎక్కడ తీసుకోవచ్చుడేమో చూడాలి. ఒక్క వెహికల్ కూడా కనబడతలేదు, మొత్తం నేను ఒక్కనే ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ మంచిర్యాల హైవే, హైదరాబాద్ రామగుండం అని చూపించింది, కానీ ఒక్కరు లేడు. కానీ ఇంత మనకి పక్కకే హైవే ఉంది, మరి పబ్లికే లేదు అసలు. టూ మచ్. చూద్దాం. అయినా 1 అవుతుంది, ఒక్కరు లేకపోవడం ఏంది రోడ్ల పైన. చుక్కలే. అసలు ఏమైంది ఇంతకి? మంచి ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఎవ్వరు లేరు, కార్లో కూడా ఎవ్వరు లేరు. నేను ఒక్కనే 15 కిలోమీటర్లు అంటారు నాయన. ఒక్కడనా కనబడండి, కనీసం ఒక్కడ కనబడతలేడు. ఇది హైవేకి మధ్యలో ఇంత పెద్ద అడవి ఏందిరా నాయన. కానీ పోతుంటే ఎట్లుంటుంది బ్రో? ఇది మొత్తం కార్ మొత్తంలో నేనే ఉన్నా. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఒక్కనే పోతున్నా, ఇంతమంది అమ్మ ఒక్కడన్నా బయట కనబడంటారు నాయన. ఇంకా 8.9 కిలోమీటర్స్ ఉంది ఇదే రూట్ సేమ్. ఒక్క లైట్ కూడా వెలుగుతలేదు ఎక్కడ. అమ్మయ్య, అట్ లాస్ట్ ఒక డబుల్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇంకా చలో కరీంనగర్. ట్రావెలింగ్లో అయితే మ్యాండేట్ అనమాట, ఒక ఛాయ్ తాగితే ఇంత సెట్ ఉంటుంది. ఎప్పుడైతే సిద్దిపేటకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా హార్డ్లీ 1 hourలో మనం మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. మనం కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఎంట్రన్స్లో ఉన్నాం, కరీంనగర్ ఎంట్రన్స్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి LMD డ్యామ్, రైట్ సైడ్లో కేబుల్ బ్రిడ్జ్. లైటింగ్ అయితే ఆపేశారు. యాక్చువల్గా అయితే 3 వరకు రావాలి, కానీ మనం 2:40కే రీచ్ అయిపోయాం. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.